హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ కథలో మనం ఎవరు గొప్ప అని కాదు, అందరూ కలిసిమెలిసి జీవించాలి అని తెలుసుకోబోతున్నాం. ఈ కథ పేరు ఏంటంటే ఎవరు గొప్ప. నిజానికి మనందరం కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు గొప్ప నేను గొప్ప, వాళ్ళు గొప్ప నేను గొప్ప అని మాటిమాటికి కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. కంపేర్ చేసుకోవడం, గొప్ప కాకపోతే బాధపడటం, గొప్ప అయితే గొప్ప గర్వంగా ఉండడం, ఇవన్నీ సహజంగా జరుగుతున్నవే. అదేమీ అంత మంచి పద్ధతి ఏం కాదు. ఎందుకంటే ఇలా ఒకరినొకరు కంపేర్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న మనశ్శాంతి అనేది దెబ్బతింటుంది. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఈ ప్రశాంతత దెబ్బతింటుందో మనకి హ్యాపీనెస్ ఉండదు. ఎంత ఉన్నా, ఏమున్నా, ఏది సంపాదించినా మనకి హ్యాపీనెస్ రాదు. కంపారిజన్ అనేది లేకపోతే మనకి ఏమున్నా, అసలు ఏమీ లేకపోయినా కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇది అనుభవిస్తే తప్ప అర్థం కాదు. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు అంటే పూర్వకాలంలో ఒక అడవిలో అనేక పక్షులు ఉన్నాయి. అంటే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. అవి ఆ అడవిలో దొరికిన ఆహారాన్ని తిని బాగా ఒళ్ళు చేసి వేటగాళ్ల బారి నుండి తప్పించుకుంటూ సుఖంగా జీవిస్తున్నాయి. తింటున్నాయి, వేటగాళ్ళు వస్తే అంటే హంటర్స్ వస్తే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ హ్యాపీగా ఉన్నాయి. ఒక రోజున ఆ అడవికి ఎక్కడి నుండో ఒక ముసలి కోతి వచ్చింది. ఇది చాలు అందరినీ కంపేర్ చేసి పాడు చేయడానికి. ఈ కథలో విలన్ ఇదే. అది ఆ అడవి జంతువులతో కలిసిమెలిసి తిరుగుతూ బాగా తెలివైన దానిలాగా వాటితో పాటు కలిపి చలామణి అవుతుంది. ఇంకొక విషయం తెలుసా, మనలో కూడా చాలామంది మేమే తెలివిగల వాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు యాక్చువల్గా. బట్ వాళ్ళు చేసే పనులు కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మాట్లాడేది ఒక మాట, చేసేది ఒక పని. అలాంటి వాళ్ళు చాలా కన్నింగ్ ఫెలోస్. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దూరంగా పెట్టాలి ఎవరైనా కానీ. ఇక కథలోకి వచ్చేద్దాం. ఇలా వేరే జంతువులతో కలిసి ఆ ముసలి కోతి హ్యాపీగా తిరుగుతూ ఉంది కదా, పెద్ద తెలివైన దానిలాగా ఫీల్ అవుతూ. ఇది ఇలా నడుస్తూ ఉంటే కొంతకాలానికి పక్షులకి జంతువులకి తమలో తాము ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది ఒకసారి. సాధారణంగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా అరే నేను ఈ విషయంలో గొప్పరా అని చెప్పుకుంటూ ఉంటారు కదా. కాకపోతే గొప్ప అని చెప్పుకొని ఓకే అంతవరకే కట్ చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే అలా చెయ్యరు ఎందుకో. వాడు ఇందులో గొప్ప, వాడిని ఎలాగైనా డౌన్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకు ఇలా అనుకుంటారో అర్థం కాదు. ఓకే, నీకొక టాలెంట్ ఉంటే వేరే వాడికి ఇంకొక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఎప్రిషియేట్ కనుక చేసామనుకో, ఎప్రిషియేట్ చేస్తే మనకి వాళ్ళ మీద జలస్ పుట్టదు. జలస్ లేనప్పుడు నువ్వు అందరితో హ్యాపీగా ఉంటావు. సో అది మనం తెలుసుకోవాలి. మనకి ఎప్పుడైతే జలస్ ఎంటర్ అవుతుందో అవతల వాళ్ళ మీద, వాళ్ళకి అది ఉంది నాకు లేదు అనే జలస్ ఫీలింగ్ వేరే వాళ్ళ మీద స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా మనకి ప్రశాంతత ఉండదు. కానీ మనం ఆ ఫీలింగ్ని మనం హ్యాపీనెస్తో వాళ్ళని అప్రిషియేట్ కనుక చేసామంటే మనకు ఆ జలస్ ఫీలింగ్ మైండ్లోనే రాదు. ఇక కథలకు వచ్చేస్తే ఎవరు గొప్ప అనే చర్చ వాళ్ళందరికీ పక్షులకి జంతువులకి మధ్యలో జరిగింది. మేం గొప్ప అని అన్నీ వాదులాడుకున్నాయి. ఎంతసేపటికి వాటి తగువే తెరలేదు. ఇక చివరికి అవన్నీ కలిపి ముసలి కోతి దగ్గరకు వచ్చేసి మాలో ఎవరు గొప్ప తేల్చి చెప్పు అని ఏకరువు పెట్టాయి. అసలు ముసలి కోతి దగ్గరికి ఎందుకు వచ్చాయి తెలుసా? ఆ ముసలి కోతి తనకు తానే బిల్డప్ ఇచ్చుకుంది, నేను తెలివిగలదాన్ని అని. కొన్నాళ్ళు అది అలా చెప్పుకుంటూ ఉండేసరికి అచ్చం మన దృశ్యం సినిమాలో లాగా ఒక సీన్ క్రియేట్ చేసినట్టు ఆ అన్ని జంతువులు పక్షులు ఓహో ముసలి కోతి చాలా తెలివైంది అని చెప్పుకుంటూ దాన్ని అలాగే తెలివిగల దానిలాగా ఫీల్ అవుతూ ఉండటం మొదలుపెట్టాయి. సో అన్నీ కలిసి దాని దగ్గరికి వెళ్ళి ఎవరు గొప్ప అని తేల్చి చెప్పమని అడిగాయి. నిజానికి ఈ ముసలి కోతి పెద్ద గొప్ప తెలివైందేం కాదు. అది టైంని అలా మేనేజ్ చేస్తూ వస్తుంటుందన్నమాట. ఆ ముసలి కోతి ఏం చేసిందంటే నెత్తిగొక్కుంటూ దాని తలలో ఉన్న పేలని తీసుకుని నోట్లో వేసుకుంటూ మీలో ఎవరు గొప్పో తేల్చాలంటే ముందుగా మీరు పక్షులలో పక్షులు, జంతువుల్లో జంతువులు ఇట్లా ఒకరితో ఒకరు యుద్ధం చేసి తేల్చుకోండి అని చెప్పింది. నిజానికి ఏ ఇద్దరైనా సరే గొడవ పడుతుంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసి ప్రశాంతంగా ఉండేలా చెయ్యాలి, కానీ కొట్టుకు చావండి అని చెప్పేవాళ్ళు చాలా దుర్మార్గులు. అలాంటి వాళ్ళు ఎవరైనా లైఫ్లో ఎంటర్ అయితే వాళ్ళకి దూరంగా ఉండడం, నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉండడం చాలా బెటర్. అలా ఒక మాట వాళ్ళు చెప్తున్నారు అంటే మనమేమి వాళ్ళకి ఎదురుగా వెళ్ళి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను చెప్పక్కర్లేదు, జస్ట్ కట్ ఇట్. అలాంటి పర్సన్ని కట్ చేసేయాలంతే. ఆ ముసలికోతి మాటలు విని అవి తాము మరిచిపోయి ఒకదానిపై ఒకటి పడి యుద్ధం చేసుకున్నాయి. అప్పుడు ఆ అడవి అంతా జంతువుల పక్షుల అరుపులతో కోలాహలంగా గోలగోలగా మారిపోయింది.
ఒక విషయం తెలుసా? మనం ఏదైనా సరే తప్పించుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే మనకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కానీ, మనం కాన్షియస్‌గా లేనప్పుడు ఆ ప్రాబ్లమ్ వచ్చి మనల్ని చుట్టుముట్టేస్తది. నిజానికి ఈ అడవిలో ఉన్న పక్షులన్నీ చాలా హ్యాపీగా, బలంగా, హాయిగా తినేసి హ్యాపీగా వేటగాళ్ళ నుంచి తప్పించుకుంటూ ఉంటాయి కదా! కానీ ఇవి వాటిలో అవి కొట్టుకోవడం వల్ల వాటి కాన్షియస్‌నెస్ పోయింది. అదే టైంలో అడవి దగ్గరలో పల్లెటూరులో బోయేవాళ్ళు ఆ కోలాహలం విని విల్లుని బాణాలని తీసుకుని పరుగు పరుగున అక్కడికొచ్చి పక్షులపైన జంతువులపైన బాణాలు వేయడం మొదలుపెట్టారు. వెంటనే కొన్ని పక్షులు జంతువులు అక్కడికక్కడే చచ్చిపోయాయి. ఇక మిగిలినవి వేటగాళ్ల బారి నుండి తప్పించుకుని పారిపోయి చెంపలేసుకుని తమలో తాము ఇక ఎవరు గొప్ప అనే మాట రాకూడదు, ఇక ఆ మాటే మర్చిపోవాలి, అందరం కలిసిమెలిసి సుఖంగా జీవించాలి అని నిర్ణయించుకున్నాయి. ఎవరో ఒక పనికిమాలిన కోతి, ఆ పనికిమాలిన కోతి దానికది నేను తెలియగలదాన్ని అని చెప్పుకొని వీళ్ళందరూ ఏదో ఒక మాటగా అడిగితే అందరూ కొట్టేసుకోండి నరికేసుకోండి అని చెప్పేసి అది మాత్రం ఎంజాయ్ చేస్తూ కూర్చొని అది చెప్పింది వీళ్ళు చేస్తే ఏకంగా చాలా పక్షులు జంతువులు ప్రాణాలు పోగొట్టుకున్నాయి. నిజానికి మన చుట్టూ మన సొసైటీలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకో అసలు మనకి తెలియకుండానే మనం మూడో వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతూ ఉంటాం. ఇది కూడా అంత మంచి పద్ధతి ఏం కాదు. నీకేం కావాలో నువ్వు డిసైడ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అది కూడా చిన్న వయసు నుండే పేరెంట్స్ సహాయంతో తెలుసుకోవాలి. చిన్న వయసులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలీదు, కానీ కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని చెప్పడం పేరెంట్స్ వల్ల అవుతుంది. వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది వింటూ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుంటూ పెద్దయ్యి అలాగే మీ లైఫ్లో డిసిషన్స్ మీరే తీసుకోవాలి. అంతేగాని పక్కనోళ్ళని ఎదురోళ్ళని వాళ్ళు చెప్పింది కరెక్ట్ వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు. ఏం కావాలి, మనం ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలి, ఇవన్నీ మనమే డెసిషన్ తీసుకోవాలి. ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు. నీకుండే టాలెంట్ నీకుంటుంది, వేరే వాళ్ళకు ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నీకున్న టాలెంట్ వాళ్ళకు ఉండకపోవచ్చు, వాళ్ళకున్న టాలెంట్ నీకు ఉండకపోవచ్చు. సో ఎవరి వింగ్లో వాళ్ళు ఉన్నారు అంతే. ఓకే పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే ఎవరు గొప్ప అని కాదు, అందరూ కలిసిమెలిసే జీవించాలి. ఎవరి మీద కుళ్ళుకోవడం అసూయ పట్టడం లాంటివి చేయకూడదు. ఓకే ఓకే పిల్లలు, మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం. అంతవరకు బాయ్. మరి పిల్లల కథల పాడ్కాస్ట్ని మర్చిపోకుండా ఫాలో అయిపోతారు కదా. బాయ్.